టాలీవుడ్ లో చరిత్రలో గుర్తుండిపోయే చిత్రాలైన బాహుబలి ద బిగినింగ్ అండ్ బాహుబలి ద కన్క్లూజన్ రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఐకానిక్ సినిమా రెండు భాగాలను కలిపి బాహుబలి ద ఎపిక్ పేరిట రీ రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రాలు భారతీయ సినిమా గతిని మార్చిన సంచలన విజయాలుగా నిలిచాయి. 2025 అక్టోబర్లో ఈ రీ రిలీజ్ జరగనుంది. ఇందులో ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని అదనపు సన్నివేశాలను కూడా యాడ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ రీ రిలీజ్ కోసం ఎడిటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాహుబలి 10వ వార్షికోత్సవం సందర్భంగా యూనిట్ లోని కీలక సభ్యులు గెట్ టుగెదర్ లో సమావేశమై సినిమా తీసిన టైంలోని అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ రీ రిలీజ్ ని ఘనంగా నిర్వహించేందుకు దశల వారీగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్. అక్టోబర్ లో జరిగే ఈ ఈవెంట్ కోసం ఇప్పటి నుండే సోషల్ మీడియా ఇతర ప్లాట్ఫామ్స్ లో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ కి ఇంత హైప్ ఎందుకనే చర్చలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తోంది. బాహుబలి 3 ప్రాజెక్ట్ ని ఈ టైంలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో రాజమౌళి తండ్రి రచయిత విజేంద్ర ప్రసాద్ బాహుబలి 3 అవకాశాన్ని కొట్టిపారేలేమని చెప్పగా, రాజమౌళి కూడా ఓ సందర్భంలో పార్ట్ 3 వస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అయితే రాజమౌళి కుటుంబం నుంచి సమాచారం సులభంగా బయటకు రాకపోవటం, లీకులకు ఆస్కారం లేకపోవడంతో బాహుబలి 3 పై క్లారిటీ కోసం ఇంకొంచెం టైం వెయిట్ చేయాల్సి ఉంది. బాహుబలి సినిమాలు తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమకు పాన్ ఇండియా స్థాయిలో కొత్త ఒరవడిని సృష్టించాయి. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా వంటి నటీనటులు అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ రీ రిలీజ్ ద్వారా మరోసారి బాహుబలి మ్యాజిక్ ని థియేటర్స్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ బాహుబలి 3 అనౌన్స్ చేస్తే ఇది భారతీయ సినిమా అభిమానులకు మరో భారీ సంచలనంగా నిలవనుంది.